హలో అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ పులుసు అలాగే మినపగారెలు. తయారీ విధానం ఒకసారి మనం చూసేద్దాము. ముందుగా మినపప్పుని ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల వరకు అయితే నానబెడదాము. ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసి కాసేపు అయితే పక్కన పెట్టేద్దాము. వీటిని కూడా శుభ్రంగా కడిగి కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఈ సైడ్ ప్లేట్లో ఉండేటివి కూరలోకి, అలాగే ఈ సైడ్ ప్లేట్లో ఉండేటివి మసాలా ప్రిపరేషన్కి. ఇప్పుడైతే మనము ధనియాలు అలాగే చెక్క లవంగం వేయించుకుందాము. ముందుగా చెక్క లవంగం అలాగే ధనియాలు వేసి లైట్గా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు కొద్దిగా అల్లం అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వాటితో పాటు వెల్లుల్లి ఇవన్నీ వేసి మనం మెత్తగా అయితే మిక్సీ జార్లో పట్టేద్దాం పేస్ట్ లాగా. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టేసి కొంచెం నూనె వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత టమాటోలు అయితే వేసి వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అయితే వేయించుతాము. టమోటాలు అయితే వేగాయి. ఇప్పుడు కొంచెం కారం వేసి కాసేపు అయితే కలబెట్టేద్దాం. టమోటాలన్నీ మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు మన మసాలాను అయితే అందులో వేసేసి కలబెట్టేద్దాము. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత చికెన్ అయితే అందులో వేసేసి ఒక 10 నిమిషాల వరకు మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా కలబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఎన్ని నీళ్ళు అయితే కావాలో అన్ని నీళ్ళు అయితే పోసేసి మూత పెట్టేసి కాసేపు అయితే చికెన్ని ఉడకనిద్దాము. కూర కొంచెం నీళ్ళు ఉండేటట్టే చూసుకోండి. అది ఉడికేలోపు మనకి చిక్కబడిపోతుంది. ఇది ఒక అరగంట వరకు అయితే ఉడకనిద్దాము. ఈ చికెన్ పులుసు ఉడికేలోపు మనం గారెలు అయితే రెడీ చేసుకుందాము. మినపప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి అయితే మినపప్పు తీసుకుందాము. నీళ్ళు ఏమీ రాకుండా ఒట్టి పప్పు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా ఈ రెండు వేసి కొంచెం మెత్తగా అయితే పట్టేద్దాము. నీళ్ళు ఏమీ అసలు వేయకూడదు. నేనైతే నీళ్ళు వేయకుండానే మెత్తగా చేసేసాను. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి రెండు మిక్స్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం నూనె అయితే వేసి గారెలకైతే ప్రిపేర్ చేద్దాము. గారెలు ఎప్పుడైనా చేసేటప్పుడు ప్లెయిన్గా ఉండే ప్లేట్ కానీ లేదా బాక్స్ కానీ తీసుకొని దానిపైన సిల్క్ కవర్ పెట్టేసి కొంచెం నీళ్లు చెమ్మ చేసుకొని ఆ కవర్ని అయితే తడిపేయాలి. అలాగా తడిపేసిన వెంటనే ఇప్పుడు మనం మినప్పిండి ఉంది కదా, అదైతే ముద్దలాగా తీసుకొని దాని మీద ప్రెస్ చేసి అలాగా గారెలాగా అయితే చేసేద్దాము. నూనె కూడా కాగిపోయింది. గారెలు అయితే అందులో వేసేద్దాము. మీరు మరీ నూనెలో ఎక్కువ కాల్చారనుకోండి ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది మీకు రాదు. కొంచెం లైట్గా కాలనిచ్చి తీసేస్తే ఆ ఉల్లిపాయలో ఉండే తీపు మనకి గారె తింటుంటే తగులుతుంది. గారెలు అయితే రెడీ అయిపోయాయి. చికెన్ కూడా ఉడికినట్లే ఉంది. కొంచెం చికెన్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చూసారా, మన చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఈ చికెన్ పులుసు గారెల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.